హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈరోజు మనకి పవిత్రమైన కార్తీక మాసం మొదలయ్యి 7 రోజులు అవుతుంది. ఈ 6 రోజుల నుంచి చక్కగా మనం ఎంతో మంచి మంచి కార్తీక పురాణంలోని కథలని పఠించుకుంటున్నాం కదండి, అంటే శ్రవణం చేసుకుంటున్నాం కదా. ఈ రోజుకి మనకి కార్తీక మాసం మొదలయ్యి 7 రోజులు అవుతుంది. సో ఈ రోజు వచ్చేసి మనకి కార్తీక పురాణంలో 7వ అధ్యాయం వచ్చేసి శివకేశవ పూజా ఫలము. శివుడిది కేశవ పూజా ఫలం యొక్క అధ్యాయము 7వ అధ్యాయం అనమాట. అయితే మనం ఇంకా అధ్యాయంలోకి వెళ్ళిపోతామండి. 7వ అధ్యాయము కార్తీక పురాణము శివకేశవ పూజా ఫలము. వశిష్ఠ మహర్షి మరలా తన ప్రసంగాన్ని కొనసాగించినాడు. కార్తీక మాసములో శ్రీహరిని కమలాలతో ఎవరైతే పూజిస్తారో వారి ఇంట సాక్షాత్తు లక్ష్మీదేవి స్వయంగా స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. కమలాలంటే తెలుసు కదండి, తామర పూలు. తులసీ దళాలతోనూ జాజి పువ్వులతోనూ మారేడు దళాలతోనూ శ్రీహరిని పూజించే వారికి మరుజన్మ ఉండదు. అదే విధముగా ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పండ్లని దానము చేస్తారో అట్టి వారి పాపాలు పటాపంచలైపోతాయి. ఉసిరి చెట్టు క్రింద విష్ణువుని ఉసిరికాయతో పూజించిన వారిని యముడు కూడా ఏమీ చేయలేడు. కార్తీక మాసములో ఎవరైతే సాల గ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యం. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి పాపాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతముగా ఉసిరి చెట్టు కింద సాల గ్రామ పూజ చేసేవారు సరాసరి వైకుంఠాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసములో విష్ణు ఆలయములో మామిడి తోరణాలు కట్టువారు పరమానందం పొందుతారు. పువ్వులతో కాని అరటి స్తంభాలతో కాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠం చేరుతారు. కార్తీకములో ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్య ఫలాన్ని పొందుతారు. విష్ణు ప్రీతిగా జప హోమ దేవార్చనలు చేసిన వాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖపడతారు. స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవారికి వస్త్రదానము చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరాలపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికెగిరిపోతాయి. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయినా బృందావనములో గోమయముతో అలికి పంచరంగులతో శంఖ పద్మ స్వస్తిక మొదలగు రంగవల్లును తీర్చిదిద్దుతుందో అట్టి స్త్రీ విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణువు సన్నిధిలో నందాదీపం అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. కార్తీక మాసములో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించేవారు మోక్షాన్ని పొందుతారు. శ్రీహరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు పటాపంచలైపోతాయి. తులసి గంధాలతో సాల గ్రామ పూజ చేసిన వారి పాపాలు నశించి వైకుంఠాన్ని చేరుకుంటారు. కార్తీక మాసములో ప్రత్యేకించి నువ్వుల దానము, నదీ స్నానము, బ్రహ్మవ్రత భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించమని ధర్మశాస్త్రము చెబుతోంది. స్నానాదులని ఆచరించని వాడు లోబియే 100 జన్మలు కుక్కగా పుడతాడు. ఆ తరువాత జన్మలో చండాల యోనిలో జన్మిస్తాడు. కార్తీక వ్రతం చేయని వారు మరుజన్మలో గాడిదగా జన్మించి తదుపరి 100 జన్మల వరకు సునక యోనిలో జన్మిస్తారు. మాసములో శ్రీహరిని కదంబ పువ్వులతో పూజించేవారు స్వర్గానికి చేరుకుంటారు. శ్రీహరిని పద్మాలతో పూజించేవారు ఎల్లకాలము సూర్యమండలములోనే నివసిస్తారు. కనుక జనకరాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిసె పూల మాలని తాను ధరించి తదుపరి అవిసెపూల మాలతో శ్రీహరిని పూజిస్తారో అట్టివాడు స్వర్గాధిపతి అవుతాడు. తులసి దళాలతో విష్ణువుని పూజించే స్త్రీలు వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ఆదివారము నాడు గాని, శుక్ల పాడ్యమి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, అమావాస్య నాడు గాని సంకల్పరహితంగా ప్రాతః స్నానం ఆచరించడం వలన ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం వస్తుంది. ఆ మాత్రం శక్తి కూడా లేని వాళ్ళు ఈ కార్తీక మాసం నెల రోజుల్లో ఈ సంపూర్ణ కార్తీక పురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. ఇది కేవలం శక్తి లేని వాళ్ళకే సుమా. అంతేకాదు, కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి సంతోషించే వారి యొక్క పాపాలు నశించిపోతాయి. కార్తీక మాసంలో విష్ణు పూజలో ఇతరులకు సహకరించే వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా
సంకల్పపూర్వకంగా శ్రీహరిని పూజించే వాళ్ళు విష్ణు పాద సన్నిధికి చేరుతారు. సాయంత్రపు వేళలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించిన వారు కొంతకాలము పాటు స్వర్గములో ఉండి తదుపరి ధ్రువలోకాన్ని పొందుతారు. కానీ ఎవరైతే ఈ కార్తీక మాసంలో హరిహరులని స్మరించకుండా ఉంటారో అట్టివారు 7 జన్మల వరకు నక్కగా పుడతారు అని వివరించినాడు వశిష్ఠ మహర్షి. 7వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నారాయణాయ. ఓం గోవిందాయ నమః. చూశారు కదండి, 7వ అధ్యాయంలో మనకి ఎన్ని రకాల ఏమంటారు వసతులు కల్పించారు. ఒకటి కాకపోతే ఒకటి, ఏదో ఒకటి దీపదానము, పండ్లదానము, అలాగే శ్రీహరిని మనము తులసి దళాలతో, మల్లెపూలతో ఎన్ని రకాల వసతులు కల్పించారో చూడండి. ప్రతిరోజు దీపారాధన అనేది ముఖ్యము. ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ కార్తీక మాసంలో సాయంత్రం కూడా చక్కగా స్నానం చేసి ఇంటి దగ్గరలో ఎక్కడ ఏ దేవాలయం ఉన్నా కూడా వెళ్ళి చక్కగా దీపాలు పెట్టుకోండి. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు దేవాలయ సందర్శన మాత్రం ఖచ్చితంగా చేయండి. చక్కగా కాసేపు కూర్చుంటే ఎట్లాగో మనకి ఆలయాల్లో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారంటే మనకి కార్తీక మాస పురాణాలు లేకపోతే పూజలు జరుగుతూనే ఉంటాయి. మనం స్వయంగా చదవలేకపోయినా కనీసం కాసేపు వెళ్ళి ఆలయాల్లో కూర్చున్నట్టయితే చక్కగా అక్కడ పూజారులు చదివేది కానీ లేకపోతే మైకుల్లో చక్కటి విష్ణువో లేకపోతే శివయ్యవో చక్కటి పాటలు పెడతారు. అవి వింటూ అయినా మనకి చాలా పుణ్యం కలుగుతుంది. ఏది కుదరలేదనుకోండి, చక్కగా ఈ పుస్తకం నేను చెప్పాను కదా కార్తీక పురాణం తీసుకొని సాయంత్రం పూట అయినా కూడా చక్కగా ఆలయానికి వెళ్ళి కూర్చొని రోజు ఒక అధ్యాయం అండి. ఎంతసేపు చదువుతున్నాను గట్టిగా నేను ఒక 5 నిమిషాలు లేకపోతే 6 నిమిషాలు చదువుతున్నానండి. ఒక్క చాప్టర్ వచ్చేసేసి గట్టిగా ఒక 5 నుంచి 6 నిమిషాలు మాత్రం చదువుతున్నాను. కొన్ని చాప్టర్స్ మాత్రం ఒక 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది అనమాట. డిపెండ్స్ అనమాట ఆ చాప్టర్ని బట్టి. చక్కగా ఎంత వీలైతే అంత ఆలయ సందర్శన మాత్రం ఖచ్చితంగా చేయండి. మరి ఉంటానండి. కార్తీక మాసంలో 7వ అధ్యాయం శివకేశవ పూజా ఫలము పూర్తయింది. నమస్కారము.